హలో గాయ్స్, వెల్కమ్ టు అష్ఫాక్ అండ్ వ్లాగ్స్. టుడే నేను ఇక్కడ మా ఇద్దరు అల్లుళ్ళని పికప్ చేసుకోవడానికి వచ్చాను సాయిబాబా సెంటర్ స్కూల్కి. చూడండి వాళ్ళిద్దరు ఎంత గోల్ చేస్తున్నారు, పికప్ చేసుకోవడానికి వచ్చానని చెప్పి. ఇది చూసుకుంటే కనుక మనకి ఇక్కడ బయటకు వచ్చేసి సాయిబాబా సెంటర్ స్కూల్ బయట ఎగ్జిట్ మార్గం అనమాట. ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ చాలా ఫ్లవర్స్ చూడండి, చాలా ఎంత లాంగ్ ఉందో డిస్టెన్స్ స్కూల్లో బయటికి వెళ్ళడానికి. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ బయట సైడ్ పక్కన కూడా ఒక గార్డెన్ లాగా ఉందండి. ఇక్కడ ఫ్లవర్స్ పోయొద్దని చెప్పి డు నాట్ ప్లగ్ ఫ్లవర్స్. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనం చూసుకుంటే కొన్ని డక్స్ కూడా ఉన్నాయండి. చూడండి ఎంత బాగున్నాయో వైట్ కలర్లో. వావ్, సో బ్యూటిఫుల్. బాగానే మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. గార్డెన్స్ కానీ చెట్లు కానీ చాలా బాగా నీట్గా ఉన్నాయండి. క్యాంపస్ అంతా బాగా నీట్గా ఉంది. ఓకే, కొన్ని చాలా చెట్లు ఉన్నాయి ఇక్కడ. కొన్ని చూసుకుంటే డిజైనింగ్ ఓకే కొన్ని ఉన్నాయండి. ఇక్కడ చూడండి బయట నుంచి మన వ్యూ సాయిబాబా సెంటర్ స్కూల్. చాలా పెద్ద స్కూల్ అండి, చాలా బాగా కనపడుతుంది బయట నుంచి. ఇప్పుడు కనుక చూసుకుంటే వీళ్ళిద్దరూ వెళ్తున్నాం కదా అని చెప్పి చూసుకుంటున్నారు స్కూల్ కంటే కొంచెం ఎర్లీగా తీసుకెళ్ళిపోతాం అనమాట. అక్కడ ఇంటి దగ్గర కొంచెం పనులని చెప్పి ఇది చూసుకుంటే కనుక ఎగ్జిట్ మార్గం సాయిబాబా స్కూల్ బయటికి. ఇటువైపు మొత్తం గార్డెన్ లాగా చాలా బాగుంది. అవన్నీ నిజమైన జింకలు కాదండి, మామూలుగా బొమ్మలు పెట్టారనమాట. చూడడానికి కొంచెం బాగానే ఉన్నాయి, నీట్గా ఉన్నాయి. అది కూడా చూసుకుంటే ఫుల్ ఫైట్. ఇక్కడ వచ్చేసి మనం గేట్ పాసెస్ తీసుకోవాలన్నమాట. అక్కడ స్కూల్లో ఆఫీస్ రూమ్లో ఇస్తారు. ఆ గేట్ పాసెస్ మనం ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఇస్తే మనల్ని బయటికి పంపించడానికి అలౌ చేస్తారు. ఇదిగోండి గేట్ పాస్ ఇచ్చేసి ఇప్పుడు బయటకు వచ్చేసారు. ఇది కనుక చూసుకుంటే సాయిబాబా సెంట్రల్ స్కూల్ అని చెప్పి నేమ్ బోర్డు వేసి ఉంది. ఇక్కడ చూడండి సాయిబాబా సెంట్రల్ స్కూల్. ఇదే మనకి హైవే పెళ్ళూరు దగ్గర కరెక్ట్గా. పైనుంచి లారీలు వెళ్తున్నాయి, బస్సులు వెళ్తున్నాయి చూడొచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఆటో బుక్ చేసుకున్నామండి. ఈ ఆటో వచ్చింది, మనం ర్యాపిడోలో బుక్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి మనం ఇంటికి బయలుదేరుతున్నాం. ఆటో వెయిటింగ్ చేస్తున్నాం. ఆటో వచ్చేసింది. ఆటో ఎక్కాము. ఇదిగోండి బయట నుంచి పూర్తిగా బయట నుంచి వ్యూ అనమాట సాయిబాబా సెంట్రల్ స్కూల్. ఇది పక్కన చూసుకుంటే కనుక సాయిబాబా టెంపుల్ అండి. అది స్కూల్కే అంటే స్కూల్ పక్కనే ఉంటుంది అటాచ్ అయ్యి. దాంట్లో కూడా మామూలుగా సాయిబాబా టెంపుల్ డైలీ పూజలు అవన్నీ జరుగుతూనే ఉంటాయి. చూడండి ఒకసారి బాగానే. ఇప్పుడు మనమైతే ఆటోలో బయలుదేరడం జరిగిందండి. ఆటోలో వీళ్ళిద్దరు అయితే గోల చేస్తున్నారు, తొందరగా తీసుకెళ్ళిపోతున్నాం. చూడండి అష్ఫాక్ అండ్ అయాన్ గారిని చూస్తే కనుక వాడు కూడా విక్టరీ సింబల్ చూపిస్తున్నాడు. వేరే ఏదో సింబల్ చూపిస్తున్నాడు, నాకైతే అర్థం కాలేదు. ఇదే మనం హైవే మీద వెళ్తున్నాం. చూడండి ఇక్కడ బోర్డు ఉంటుంది చూడండి, ఒంగోల్ 4 కిలోమీటర్స్. అంటే ఇక్కడ స్కూల్ నుంచి ఇక 4 కిలోమీటర్స్ ఉంది. ఓకే, మనం అయితే బయలుదేరుతున్నాం. ఇంకా ఇంటికి రీచ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. మనం అయితే ఇంటికి రీచ్ అయ్యాం. ఇప్పుడు నేను అష్ఫాక్కి అయాన్కి ఇద్దరికి ఒక ఛాలెంజ్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ నిమ్మకాయని గ్లాస్లో వాటర్ బయటికి రాకుండా గ్లాస్ లోపల నుంచి బయటికి తీయాలి. గ్లాస్లో వాటర్ బయటికి రాకూడదు, 2 చేతులు యూజ్ చేయకూడదు చెప్పాను. కానీ అయాన్ గారు అయితే ట్రై చేస్తా అన్నాడు ఫస్ట్. కానీ అయాన్ ట్రై చేస్తున్నా కానీ రాలేదు బయటికి. మరి ఇప్పుడు వాడికైతే ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గానే చెప్పాను. అష్ఫాక్ కూడా ట్రై చేస్తున్నాడు. అష్ఫాక్కి కూడా కుదరట్లేదు. ఫస్ట్ అయాన్ ట్రై చేస్తున్నాడు, చూద్దాం తీస్తాడో లేదో. తనైతే చేతులు మొత్తం పెట్టి తీస్తున్నాడు, కానీ వాటర్ అంతా బయటకు వచ్చేసినాయి. అష్ఫాక్ వెంటనే నువ్వు డిస్క్వాలిఫై అయ్యావు, వాటర్ అంతా బయటకు వచ్చేసినాయి అని చెప్పాడు. ఇప్పుడు అష్ఫాక్ ట్రై చేస్తున్నాడు, చూద్దాం. నేనైతే ఈ ఛాలెంజ్ పెట్టడం జరిగింది. ఎవరిద్దరిలో విన్ అవుతారో చూస్తే వాళ్ళకు మంచి గిఫ్ట్ ఇస్తారని చెప్పాను. కానీ ఎవరు విన్ అవ్వలేకపోయారు. ఒక మంచి ట్రిక్ అండి అది. కనుక ఇద్దరిలో ఎవరికన్నా తెలుసున్నా ఈజీగా తీసేయచ్చు. ఆ ట్రిక్ నేను ఇప్పుడు చెప్తాను చూడండి. వాళ్ళకి చెప్పాను ట్రిక్. ఇప్పుడు చూడండి అష్ఫాక్ ఆ ట్రిక్ చేసి చూపిస్తాడు. ఈజీగా బయట తీసుకెవచ్చు నిమ్మకాయ. ఇలా మనం కనుక అలా చేస్తే ఆ నిమ్మకాయ బయటకు వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మనం ఈజీగా మన ఏళ్ళతో పెట్టి తీసి బయటకు తీసేయచ్చు. కానీ ఇద్దరు ఈ ఛాలెంజ్ ఓడిపోవడం వల్ల ఇద్దరికైతే గిఫ్ట్ క్యాన్సిల్. అదే మన అష్ఫాక్ అక్కడ ట్రై చెప్తున్నాడు. ఇంకొచ్చి మళ్ళీ అదే ట్రై చేస్తున్నాడు. సేమ్ నేను చెప్పిన ట్రిక్ బాగుందని చెప్పి అతను నచ్చింది. అతనైతే షాక్ అయిపోయాడు అనమాట. అసలు మామూలుగా ఎలా తీయాలా అని ఆలోచిస్తున్నాడు. సో గైస్, మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మేము ఎట్లా చేసామో దాన్ని కూడా కమెంట్ చేయండి. సో బాయ్ అండ్ విసప్.